మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పునరుద్ధాన ఆదివారపు శుభాలు మీకు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన శక్తిని మనము కూడా పొందుకుందాము గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 20:18 చదువుకున్నాం. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. గుడ్ ఫ్రైడే రోజు ఆ సెలవులో ఉన్న దొంగ పరదేశిని పొందుకున్నాడు. ఈ మరియా కూడా ఆమె పాపి అని ముద్ర వేసుకొని ఆయన పాదాల యొద్ద ఆయన కన్నీటితో తడిపి కన్నీటితో కడిగి అత్తర పూసి తల మీద అత్తర పూసిన మగ్దలేని మరియా, లాజరు సహోదరి. కానీ ఈమె దేవుని కృప అద్భుతముగా పొందుకుంది. ఎవరూ పొందుకోలేని అద్భుత కృప ఈమె పొందుకుంది. ఆమె ఏ పాపం చేసిందో ఎవరికీ తెలియదు, కానీ పాపి అని మాత్రం గుర్తింపబడింది. ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంది. పునరుద్ధానం అయిన తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభువును చూడగలిగిన ధన్యత ఆమె పొందుకుంది. మొట్టమొదటిగా చూచింది ఈ సువార్త ఎక్కడ ప్రచురం చేయబడునో అక్కడెల్లా ఈమె చేసిన కార్యము ప్రచురం చేయబడునని సువార్తల భాగంలో యేసు ప్రభు వారు చెప్పడం మనం ధ్యానించాం. అంతటి ధన్యురాలు ఈమె మగ్దలేని మరియా. యేసు ప్రభు వారు ఆదివారం తెల్లవారుజామున లేస్తానని చెప్పారు. శిష్యులు వచ్చారు. ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను, పేతురు కూడా ఆ సమాధి దగ్గరకు వచ్చారు. కానీ రాయి దొరలించబడింది, కానీ నారబట్టలు ఉన్నాయి, కానీ రుమాలు ఒక చోట చుట్టబడింది, కానీ వాళ్ళు దేవదూతలను చూడలేదు, యేసు ప్రభు వారిని చూడలేదు. కానీ పాపి అని ముద్ర వేసుకున్న ఈమె పరిశుద్ధ మరియగా తీర్చిదిద్దబడింది. దేవుని యొక్క సన్నిధి ఆమె అనుభవించింది. ఈమె మొదటిసారిగా ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది ధైర్యంగా. వెనక తిరిగి వచ్చి యేసు ప్రభు వారు అందులో లేరు అని చెప్పింది శిష్యులకి. వారు కూడా వెళ్ళి చూచారు. వాళ్ళు కూడా లేరు అని వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత మరలా వెళ్ళి ఈమె యేసు ప్రభు వారి సమాధిలో 2 దూతలు కూర్చోవడం, ఆయన లేడు లేచాడు అని వారు ఆమెతో చెప్పడం ఆమె విన్నది. ఆ తర్వాత వెనుదిరిగి చూడగా యేసు ప్రభు వారు ఆమెతో మాట్లాడడం, ఇదంతా అక్కడ జరిగింది సమాధి దగ్గర. ఏమని అంటే, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అని మరియతోటి చెప్పిన మాట యేసు ప్రభు వారి మాట మనం వాక్యాల్లో చూస్తున్నాం. అంత ధన్యురాలైంది ఈ మగ్దలేనే మరియా. అంత శ్రేష్టమైన బహుమానం పొందుకుంది. యేసుక్రీస్తును, పునరుద్ధానమైన యేసుక్రీస్తును మొదటగా చూచే కృప పొందుకుంది. మొదటిగా ఆయన దర్శనం పొందుకుంది. మరియా అని పిలిచే యోగ్యత పొందుకుంది. ఎంత ధన్యత! ఆ శిష్యులు, ప్రియమైన శిష్యులు కూడా పొందుకోలేదు. పేతురుని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నా సంఘమును కాయము, నా సంఘమును మేపము, నా సంఘమును కాయము అని ముమ్మారుగా దేవుడు పేతురుతో చెప్పారు. అయినా కానీ వారిరువురికి ఆ దర్శన భాగ్యం కలగలేదు. ఈ మగ్దలేనే మరియకు మాత్రమే యేసు ప్రభు వారి పునరుద్ధాన మొదటి దర్శన భాగ్యము కలిగింది. అంటే మనము కూడా అంతటి భాగ్యము పొందుకోవాలి. ఆయనతో స్వయముగా మాట్లాడే అనుభూతి మనం పొందుకోవాలి. మనం భక్తి చేస్తున్నాము అంటే యేసు ప్రభు వారి స్వరమును మనం వినగలగాలి. మనం భక్తి చేస్తున్నామంటే యేసు ప్రభు వారి దర్శనాన్ని మనం చూడగలగాలి. కనుక ఈ మరియా వల్లే మనము కూడా భక్తి చేద్దాము. యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడిన మరియా వల్లే మనము కూడా ఆశీర్వదింపబడదాము. మన జీవితాలు కూడా ధన్యం చేసుకుందాము. ప్రార్థన. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు నాయన. మేము కూడా భక్తి చేస్తున్నాము అంటే మీ చేత ప్రేమించబడాలి, మీ చేత ఆశీర్వదింపబడాలి ప్రభు. చూసిన బిడ్డలు కూడా ఆ విధమైన ఆశీర్వాదాలు పొందుకొని, ఆ విధముగా మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను పొందుకొని ప్రభు సదాకాలము నైనా మీలో నిలిచి ఉండే కృప ప్రతి వారికి దయచేయండి ప్రభు. ఈ పునరుద్ధాన దినాన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. సంతోషము, సమాధానము, నెమ్మది దయచేయండి. పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కొక్కరు పొందుకొని నైనా మీ రాజ్య వారసులుగా చేయబడే విధముగా సిద్ధపాటు కలిగినడానికి మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.